ఆదివాసీలకు అడవికి అవినాభావ సంబంధం ఉంది. వనమే ఆవలంబనగా ఆదివాసీలు రాష్ట్రంలో నియమనిష్టలతో నిర్వహించే రెండో అతిపెద్ద గిరిజన వేడుక నాగోబా జాతర. ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క జాతర ఆదివాసీల తెగువకు ప్రతీక అయితే, ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతర వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో ప్రారంభమయ్యే జాతర పుష్యమి అమావాస్య అర్ధరాత్రి జరిపే మహాపూజతో ప్రజ్వలితమవుతుంది. అంతటి ప్రాశస్త్యం కలిగిన నాగోబా జాతర నిర్వహణకు ప్రభుత్వాలు అందించే తోడ్పాటు కీలకం. మరి జాతర నిర్వహించే ఆదివాసీ మెస్రం వంశస్థులు కోరుతుందేంటి? ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ నెల 28న మహాపూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతర సందర్భంగా అక్కడి పరిస్థితులేంటి ఇప్పుడు చూద్దాం. మనిషిని మనిషిగా చూసే సమాజం, మనిషిని మనిషిగా ఆదరించే సంస్కృతి ఆదివాసీల సొంతం. దానికి నాగోబా జాతర ప్రేరణగా నిలుస్తుంది. సమ్మక్క సారక్క ఆదివాసీల తెగుకు ప్రతీక. నాగోబా జాతర ఆచార వ్యవహారాలకు ప్రతీక. తరతరాలుగా నవతరానికి కొత్త ఊపిరి ఊదుతూనే ఉంది, ఉత్తేజం నింపుతూనే ఉంది. అవును, మానవతా పరిమళాలు వెదజల్లడంలో నాగోబా జాతర పాత్ర అత్యంత ముఖ్యమైనది. మనిషిని మనిషిగా విశ్వసించటంలో ప్రత్యేకతను సంతరించుకుంది ఈ జాతర. అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేది పురుడు పోసుకోకముందే నాగోబా జాతర చరిత్రలో నిక్షిప్తమైన మహాఘట్టం. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రతి ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభమయ్యే కంటే ముందు వచ్చే నెలవంకతో ప్రారంభమవుతుంది. ఈ జాతర ఆదివాసీలకు ప్రాణప్రదమైనదైతే అందులో మెస్రం వంశీయులకు ఆరో ప్రాణం. పెళ్లి, పేరంటాలు, చావు, పుట్టుకలకు అర్థాన్ని పరమార్థాన్ని వెల్లడించే ఆదివాసీ కాలజ్ఞాన చక్రం ఈ జాతర. ఒక్క మాటలో చెప్పాలంటే మెస్రం వంశీయుల బతుకుదెరువుల సంగమం. చెట్టు, పుట్ట, చేనుతో ముడిపడి ఉండే ఆదివాసీల్లోని ఒక్కో తెగవారికి ఒక్కో ప్రాణితో అవినాభావ సంబంధం ఉంటుంది. అందులో మెస్రం వంశీయుల కులదైవం నాగోబా బతుకుదెరువును నిర్ణయిస్తుంది. నిష్కల్మషమైన వారి మనస్సు, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే వారి తాపత్రయం గిరిజనులనే కాదు, గిరిజనేతరులని మంత్రముగ్ధులను చేస్తోంది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రెండవ రోజు ఇక్కడ కెసలపూర్ జాతరలో గుమిగూడి మాట్లాడి 7 ఊర్లు తిరిగి ప్రచార రథం మీద వెళ్లి ప్రచారం చేసి వస్తారు. తదనంతరము గోదావరి నదికి వెళ్లి అక్కడి నుంచి నీటిని తీసుకొచ్చి పుష్యమాసం అమావాస్య రోజున దీని మహాపూజ కార్యక్రమం చేయడం అనేటటువంటి వస్తుంది. ఈ సంవత్సరం జనవరి 28న పూజా కార్యక్రమాలు, మహాపూజ కార్యక్రమం ఉంటుంది. 31వ తేదీన దర్బార్ కార్యక్రమం అనేటటువంటి నిర్ణయించడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఆదివాసులలో ఎవరైతే ఉన్నామో 4, 5, 6, 7 తెగలు అనేటటువంటి వాళ్ళకు ఉన్నాం. మాకు ప్రతి తెగకు ఒక చెట్టు, ఒక పక్షి, ఒక పిట్ట ఉంటుంది. ఆ టోటెంగా పక్షి ఉంటుంది. దాంట్లో మా మెస్రం వంశాలకు చెందినటువంటి వారికి మా టోటెం, మా మూల దైవం ఏదైతే ఉన్నదో నాగోబాని కొలుస్తాం. మాకు ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉన్నదో మారేడు చెట్టుని మేము పూజించడం అనేది జరుగుతుంది. మా మెస్రం వంశస్థుల మెయిన్ గిరిజనుల మెస్రం వంశస్థుల మేము ఆదివాసి ప్రకారం ఆచార ప్రకారం మెస్రం వంశస్థులు కర్మఖండం అంటారు. తుమ్లు, దాన్ని కర్మఖండానికి తుమ్లు అంటారు. మళ్ళా నూతన కోడళ్లకు మా దేవతను, కూల్ దేవతను భేటింగ్ అని చేస్తారు ఏడాదికి ఒకసారి. మేము మెస్రం వంశస్థులం ఏం చెప్పలేము, చూసి వాళ్ళే చెప్పాల. ఏం దోపిడీ చేసేటోళ్ళం కాము. ఇక్కడ ఏంటంటే కర్మశిక్షబద్ధంగానే ఉన్నది. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడనే రిమ్స్లో అంటే నా మెడిసిన్ కంప్లీట్ చేశాను. మేము ఇంటర్న్షిప్ ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఈ ప్రదేశాల్లో తిరగడం వల్ల ఇక్కడ ఉన్న చెట్లు, వాతావరణం ఆహ్లాదకరిగిస్తుంటాయి. మనకేంటంటే ఎటువంటి టెన్షన్స్, ఇంకా మెంటల్ స్ట్రెస్ ఇలాంటి ఏమున్నా కూడా ఇక్కడికి వస్తే చాలా ఫ్రీ అయిపోతాం. ఇంకేంటంటే ఇక్కడ గిరిజనులు చాలా ప్యూర్గా ఉంటారు. వాళ్ళని చూసినా, వాళ్ళతో మాట్లాడినా మనకు ఒక రకమైన హ్యాపీనెస్, ఉత్సాహం అన్నీ వస్తాయి. ఇక్కడికి రావడం వల్ల మీరు ఈ ప్రజలను వీళ్ళ సివిలైజేషన్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, అది కూడా మీకు రాను అర్థమవుతుంది. స్వతహాగా ఆదివాసీలది ఎవరిపైనా ఆధారపడే మనస్తత్వం కాదు. ప్రపంచం ఆధునికంగా కొత్త పుంతలు తొక్కుతున్నా స్వార్థ చింతనకు అంతగా తావీయకుండా బతుకులు వెళ్లదీయటంలో అగ్రభాగాన నిలిచేవారు ఆదివాసీలే. అంతెందుకు, అపురూపంగా రూపుదిద్దుకున్న ఈ నాగోబా ఆలయాన్ని 4 ఏళ్ల కిందట మెస్రం వంశీయులు స్వచ్ఛందంగా పోగు చేసుకున్న 5 కోట్ల రూపాయలతో నిర్మించుకున్నారంటే నమ్మి తీరాల్సిందే. అప్పట్లో వారి త్యాగ నిరతిని చూసిన ప్రభుత్వం
గర్భగుడికి అవసరమైన నిధులు ఇస్తానని ముందుకొస్తే మెస్రం వంశీయులు సున్నితంగా తిరస్కరించటం వారిలోని నిరాడంబరతకు నిదర్శనం. అయితే ఆలయ పరిసరాల్లో గోపురాలు, వసతి కోసం ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు కేటాయించింది. ఓ గుత్తేదారుకి పనులను అప్పగించింది. 2 ఏళ్ల కిందటనే పనులు పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పనులు మొదలుపెట్టిన గుత్తేదారుకు ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించలేదు. ఫలితంగా మధ్యలోనే పనులు ఆపివేసి వెళ్లారు. 2 ఏళ్లు గడుస్తున్నా దాని బాగోగులు పట్టించుకోవటంలో అధికారులే కాదు, చివరికి ప్రజాప్రతినిధులు సైతం విఫలమయ్యారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిని చూచి అభినందించడంతో సరిపెట్టకూడదు. దాన్ని అన్వయించుకొని కాస్తంత ఆచరిస్తేనే మేలు జరుగుతుంది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాన్ని గొప్పదని పొగడడంతోనే సరిపెట్టకూడదు. అందులో అంతర్లీనమైన అంశాన్ని పసిగట్టాలి. ఇది ప్రభుత్వమైన ప్రభుత్వేతర సంస్థలైన అతీతమేం కాదు. నాగోబా జాతర ఇప్పటికీ అభివృద్ధి పనులకు నోచుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీన్ని విమర్శనాత్మకంగా తీసుకోకుండా సమర్థనంగా నిర్వహిస్తే మేలు చేసినట్లే అవుతుంది. ఆదివాసీల ఆత్మీయతను పొందినట్లు ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహజ సిద్ధమైన ప్రకృతి సంపదకు పుట్టినిల్లు. అందులో నాగోబా దైవం కొలువై ఉన్న కేస్లాపూర్ సహా ఇంద్రవెల్లి ఒకప్పుడు దట్టమైన అడవులతో విస్తరించిన ప్రాంతం. కానీ క్రమంగా అడవి అంతరించిపోతోంది. ఇంద్రవెల్లి సహా కేస్లాపూర్లో ఆ వెలతి స్పష్టంగా కనిపిస్తోంది. మెస్రం వంశీయులు నాగోబా జాతర మహాపూజకు తీసుకొచ్చే పవిత్ర గంగాజలాన్ని కేస్లాపూర్లోని మర్రి చెట్టుపై ఉంచి ఆ చెట్టు కింద సేద తీరటం ఆచారం. రాష్ట్రంలో 2015 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో కనీసం కేస్లాపూర్లో మర్రి మొక్కలు నాటి ఉంటే ఇప్పటికీ వృక్షాలుగా మారేవనేది ఆదివాసీల ఆవేదన. గత ఏడాది జాతర నాటికే ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కేస్లాపూర్ వరకు 2 వరుసల రహదారి నిర్మిస్తామనే పాలకుల హామీ నెరవేరలేదు. గుడి కోసం కేటాయించిన 6 కోట్ల రూపాయలు విడుదల కాలేదు. కనీసం నీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల జాడే లేదు. భక్తులు, పర్యాటకులు, సందర్శకులు సేద తీరటానికి కనీసం వసతి సౌకర్యం లేదు. కేవలం జాతర వస్తుందంటే ఓ 4 రోజుల ముందు సన్నాహక సమావేశాల పేరిట అధికారుల హడావుడి చేయటం, ఆ తర్వాత మర్చిపోవడం అన్నట్లుగానే సాగుతోంది. ప్రజాప్రతినిధులైతే ఆ మాత్రం కూడా పట్టించుకోవడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. నాగోబా జాతర అంటే మెస్రం వంశీల ఆచారం ప్రకారం ఎడ్ల బళ్లపై రావటం, మర్రి చెట్టు నీడన సేద తీరటం, ఆ తర్వాత వెళ్లటం అనేలా ప్రభుత్వాలు సైతం బాధ్యతలను విస్మరించటం విమర్శలకు తావిస్తోంది. మేము సొంత పైసలతోటి మేము మా నిధులతోటి మేము మా టెంపుల్ గర్భగుడి అనేటువంటి కంప్లీట్ చేసినాం. కానీ గవర్నమెంట్ పని అక్కడ నుంచి 5 కోట్లు వచ్చింది, 6 కోట్లు వచ్చింది అని అంటారు. కానీ ఇంతవరకు కూడా ఒకటి ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా పని ఇక్కడ టెంపుల్ కాడ గవర్నమెంట్ పని మిగిలి ఉన్నది. ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళకు మరి ఎవరు బెదిరించిండో మరి ఏం చేసిండో ఆయన పతాకి లేడు, ఫోన్ లేపుతలేడు. ఇంతవరకు ఆ పని 2 సంవత్సరాలు అయింది, ఆగి ఉన్నది. మా సొంత పైసలతోటి చేసినాం మాకు. కానీ 5 కోట్ల వరకు మేము 5 కోట్ల పైననే చేసినాము మా గర్భగుడికు. కానీ గవర్నమెంట్ పని అది ఆగింది అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. పెద్ద జాతర అని మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, కలెక్టర్ వస్తారు, పీఓ వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పొలిటికల్ వాళ్ళ అయితే ఆజిపతే అవదలాడి వాటి ఓట్ల మందమే వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఐటీడీ తరఫు నుంచి కానీ లేదు నా తరఫు నుంచి కానీ అది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అట్లా ఎక్కడైనా మా తరఫు నుంచి సమాచారం పూర్తిగా పోలేదు, అట్లా ఎక్కడైనా లేదు. అప్పటికి అప్పుడు మనం ప్రభుత్వంకి అన్ని ఏవైతే ప్రతిపాదన ఉన్నాయో మొన్న టెంపుల్ కమిటీ వారు ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి అట్లా కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి మా దగ్గర రెడీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మనం టెంపరీ టాయిలెట్స్, టెంపరీ ఇట్లా షెడ్స్ కానీ అవి అన్నీ చేస్తున్నాము. కానీ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే శాశ్వతం అవుతాయి. కాబట్టి వాటికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఒక డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. అవి కూడా ప్రభుత్వం 1 by 1 అన్ని వసతులు కూడా పర్మనెంట్గా ఉండాలి. ప్రభుత్వం ఆలోచన కూడా ఉంది. తప్పకుండా అవుతాయి, కొద్దిగా టైం పడొచ్చు కానీ తప్పకుండా అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీలే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నియమ నిష్టలతో వచ్చి 7 రోజుల పాటు కేస్లాపూర్లో సేద తీరే వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత
ప్రభుత్వాలదే. జిల్లాకు చెందిన కీలక నేతలైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం జాతర ప్రాశస్త్యాన్ని గుర్తించకపోవడం ఆలయ పరిసరాల్లో ప్రగతి పనులకు అవరోధంగా మారుతోంది. స్వలాభం ఆశించకుండా చేసే ఏ పనైనా పరోపకారంగానే కనిపిస్తుంది. అది ఆదివాసీల్లో ఇంకా మిగిలే ఉంది. చెట్టు, పుట్ట, చేను ఏమైతేనేమి ఆదివాసీల జీవన విధానం అదే. నాగోబా జాతరలో ఇది పరిపుష్టంగా కనిపిస్తుంది. ఇది ముందు తరాలకు ఉత్తేజాన్ని నింపుతుంది, పరోపకార హితాన్ని ఉపదేశిస్తుంది. నాగోబా సన్నిధానం నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.